నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీస్. అమరావతిపై వైసీపీ అతి మానుకుంటేనే విషం కక్కడంలో ఇది పరాకాష్ట కదా. విశాఖ ముద్దొస్తోందా బాబు? వలస నేతల్లో అసంతృప్తి. రాజధాని అమరావతిపై వైసీపీ అతి చేయడం మానుకుంటే మంచిది. ఈ అభిప్రాయం సొంత పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతోంది. గతం గతః అని ఇంతటితో రాజధాని అంశాన్ని వదిలేయడం రాజకీయంగా ఇతరత్ర వైసీపీకి మంచిదన్న చర్చకు తెరలేచింది. రాజధానిగా అమరావతిని వైసీపీ అంగీకరించలేదన్నది వాస్తవం. వైసీపీ హయాంలో 3 రాజధానుల కాన్సెప్ట్ రాజకీయంగా వైసీపీని దెబ్బతీసింది. రాజధాని గందరగోళాన్ని రాష్ట్ర ప్రజానీకం ఆమోదించలేదని గత ఎన్నికల ఫలితాలు చెప్పాయి. వ్యక్తులైనా వ్యవస్థలైనా తప్పులు చేయడం సహజం. అయితే వాటిని సరిదిద్దుకోవడం విజ్ఞత అనిపించుకుంటుంది. మరి ముఖ్యంగా రాజకీయ పార్టీలు ప్రతి అంశాన్ని లాభ నష్టాల బేరీజు వేసుకుంటూ ఉండాలి. అప్పుడు కొంతకాలం మనుగడ సాగించే అవకాశం ఉంటుంది. ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా వ్యక్తిగత ఇష్టాయిష్టాలతో ముందుకెళ్తామంటే కుదరదు. ప్రస్తుతం రాజధాని విషయంలో వైసీపీ కుట్రలు చేస్తోందనే ఆరోపణలకు ఆ పార్టీ చోటు ఇవ్వకూడదు. కూటమి సర్కార్ మెడకు రాజధాని చుట్టుకుందనే వాస్తవాన్ని వైసీపీ ఎందుకు గుర్తించడం లేదో అర్థం కాదు. రాజధానికి భూములు తీసుకుని 10 ఏళ్లకు పైగా అవుతోంది. ఇంతవరకు ప్లాట్లు ఇవ్వడం, అలాగే వాటికి దిక్కు దిశ చూపకపోవడం, కనీసం రోడ్లు కూడా వేయకపోవడం తదితర సమస్యలతో రైతులు సతమతమవుతున్నారు. సీఎంగా చంద్రబాబు నాయుడే ఉన్నప్పటికీ సమస్యల పరిష్కారంలో ఎలాంటి పురోగతి లేదన్న ఆవేదనలో వాళ్ళంతా ఉన్నారు. చంద్రబాబుపై రాజధాని ప్రాంతం ఆగ్రహంతో రగిలిపోతోందన్నది వాస్తవం. సందట్లో సడేమియా మాదిరిగా అమరావతిలో వైసీపీ దూరిపోతోంది. దారిన పోయే సమస్యల్ని కూడా కొని తెచ్చుకుంటోంది. రాజధానిని అలా వదిలేస్తే చంద్రబాబు ఏం చేస్తారో 1 ఏడాదిలో తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ ఏవో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కానీ రాజధానికి భూములు ఇచ్చిన వారి సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. అమరావతిలో అనవసరంగా వైసీపీ జోక్యం చేసుకుంటే మళ్ళీ వాళ్ళందరినీ ఏకం చేసిన ఘనత దక్కుతుంది. అలాంటిది ఏదైనా ఆశిస్తుంటే వైసీపీని చేయగలిగేదేమీ ఉండదు. వైసీపీ మౌనంగా ఉంటే చంద్రబాబు సర్కార్పై రాజధానికి భూములు ఇచ్చిన వాళ్లే తాడో పేడో తేల్చుకుంటారు. లేదంటే వైసీపీ బూచి చూపి సమస్యల పరిష్కారం నుంచి టీడీపీ తెలివిగా తప్పుకుంటుంది. రాజకీయంగా టీడీపీకి మేలు చేయాలని వైసీపీకి ఉంటే తప్పులు చేయడాన్ని ఎవరూ అడ్డుకోరు. మరోవైపు ఇంకా 40 నుంచి 50 వేల ఎకరాలను అదనంగా తీసుకోవాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా 20 వేల ఎకరాల సమీకరణకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో 10 ఏళ్ల క్రితం తీసుకున్న తమ భూముల సంగతి ఏంటని వాళ్ళు నిలదీస్తున్నారు. ప్రభుత్వం వైపు నుంచి స్పష్టమైన హామీ దక్కడం లేదు. ఇలాంటివన్నీ కూటమి సర్కారును చుట్టుముడుతున్న తరుణంలో రకరకాల కారణాలతో రాజధాని ప్రాంతానికి తాను ఇంకా విలనే అని వైసీపీ నిరూపించుకోవాలని భావిస్తే ఇక ఆ పార్టీ ఇష్టమని శ్రేయోభిలాషులు అంటున్నారు. రాజధాని విషయంలో తమ వాళ్ల నోళ్లను మూయించాల్సిన బాధ్యత వైఎస్ జగన్పై ఉంది. ఏ మేరకు ఆయన పట్టించుకుంటారో చూడాలి. రాజకీయాల్లో తమ ప్రత్యర్థుల మీద బురద చల్లడానికి అనుకూలమైన వాతావరణం గురించి నాయకులు నిత్యం పరితపించిపోతూ ఉంటారు. సందు దొరికితే చాలు విరుచుకుపడిపోతారు. తమ విమర్శలు నిజమే అయి ఉండాలనే నియమం ఏమీ వారికి ఉండదు. మసిగుడ్డ కాల్చి మొహం మీద పడేస్తే చాలు, కడుక్కోవడం అవతలి వాడి కర్మ అన్నట్టుగానే రాజకీయ నాయకుల పోకడలు సాగుతుంటాయి. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. హైదరాబాద్ శివార్లలోని ఒక ఫామ్ హౌస్లో జరిగిన లిక్కర్ పార్టీలో వైసీపీ మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన ప్రియురాలు మాధురి పట్టుబడిన నేపథ్యంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడని ప్రచారం చేస్తూ పార్టీ మీద బురద చల్లడానికి జరుగుతున్న ప్రయత్నాలు ప్రజలకు అసహ్యం పుట్టిస్తున్నాయి. దువ్వాడ శ్రీనివాస్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ చాలా కాలం కిందటే జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు దువ్వాడతో వైసీపీకి ఏం మాత్రం సంబంధం లేదు. పార్టీలో లేని నాయకుడు ఒక లిక్కర్ పార్టీలో పాల్గొంటే దానికి కూడా పార్టీ పేరు ప్రస్తావించి బురద పొలమడం అనేది పచ్చ మీడియా విషం కక్కే ధోరణికి పరాకాష్ట అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. విశాఖ గ్రేట్ అంటోంది కూటమి ప్రభుత్వం. వైజాగ్ వంటి బ్యూటిఫుల్ సిటీ లేదు అని కూడా చెప్తోంది. విశాఖ అందరికీ నచ్చిన నగరం అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతుంటే ఏపీకి గ్రోత్ ఇంజన్ అని కూటమి పెద్దలు అంటున్నారు. విశాఖ దేశంతో కాదు ప్రపంచంతో పోటీ పడుతోంది అని కూడా వారు ప్రశంసిస్తున్నారు. అయితే దీని మీద వైసీపీ కూటమి తీరును ప్రశ్నిస్తోంది. విశాఖని తాము ఎంచుకుని అభివృద్ధి చేస్తున్నప్పుడు వద్దు అన్నవారే ఇప్పుడు తెగ ముద్దు అంటూ పొగుడుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. విశాఖకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్ రూపొందించిన ఘనత జగన్దే అని ఆయన అన్నారు. వైజాగే రాష్ట్రానికి ఎకనామిక్ గ్రోత్ ఇంజన్ అని ఆనాడే జగన్ స్పష్టీకరణ చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నోట ఆనాటి వైఎస్ జగన్ ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళిక వస్తోందని ఎద్దేవా చేశారు.
వైసీపీ విజన్ డాక్యుమెంట్లో భాగమే విశాఖలో ఇన్ఫోసిస్ ఏర్పాటు అని ఆయన చెప్పారు. అలాగే అనేక ఇతర పరిశ్రమల రాకకు విశాఖలో మార్గం సుగమం చేసిన ఘనత జగన్దే అని గుడివాడ చెప్పారు. దీనిని బట్టి చూస్తే ఎవరిది విజన్, ఎవరు విజనరీ అన్నది ప్రజలకే తెలుసని అన్నారు. అధికారానికి ఉన్న ఆకర్షణ దేనికి ఉండదు. అధికారం ఉంటే ఏమైనా చేసుకోవచ్చనే భావన. సమాజం దృష్టిలో పవర్ అంటే డబ్బు. డబ్బుకు లోకమే దాసోహం అని పెద్దలు అన్నారు. అలాంటిది నాయకులెంత? కూటమి ప్రభుత్వం ఏర్పడగానే వైసీపీకి చెందిన వివిధ స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు అందులోకి వెళ్లారు. ఇప్పుడు అలాంటి వలస నేతలంతా అసంతృప్తిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా టీడీపీలో ఎక్కువ మంది చేరారు. ఆ తర్వాత స్థానం జనసేనది. ఈ రెండు పార్టీలో చేరిన వైసీపీ నాయకులకు కోరుకున్న పనులు జరగలేదు. మొదటి నుంచి టీడీపీ జనసేనలో ఉన్న నాయకులకే ప్రభుత్వంలో దిక్కులేదు. టీడీపీలో కార్యకర్తలే అధినేతల్ని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పదే పదే చెబుతుంటారు. ఇవన్నీ కేవలం మాటల వరకే పరిమితం అవుతున్నాయన్న అభిప్రాయం ఉంది. ఒక్క పలకరింపునకే సంతృప్తి చెందే పరిస్థితి లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెత చందాన అధికారంలో ఉండగా 10 రూపాయలు సంపాదించుకోవాలన్న ఆశ కూటమి కార్యకర్తల నాయకుల్లో ఉంది. అయితే ఎక్కడెక్కడి సంపాదన అంతా ఎమ్మెల్యేలు, మంత్రులకే సరిపోతోందని కేడర్ మండిపడుతోంది. తమ వరకు ఆదాయం రానివ్వడం లేదని అంటున్నారు. కార్యకర్తలు, గ్రామ, పట్టణ స్థాయి నాయకుల్ని పట్టించుకోవాలని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా ఏ ఒక్కరూ ఖాతా చేసే పరిస్థితి లేదు. ఎన్నికల్లో పెట్టిన ఖర్చు, అలాగే రాబోయే ఎన్నికల్లో పెట్టడానికి అవసరమయ్యే డబ్బు సంపాదించుకోవాలి కదా అని పాలకులు ప్రశ్నిస్తున్నారు. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.